లేకపోతే రేపటి నుంచే కాళ్ళకి గిల్లలు కట్టుకొని బిజినెస్ చేయాలి. ఓకే చూడండి, 12 నెలలకి 3,60,000. మరి 3,60,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఒక వ్యక్తి? 30 ఏళ్ళు. 20 నుంచి 30. వింటున్నారా వింటున్నారా లేదా? వినకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇచ్చిపెట్టేదేలే, తగ్గేదేలే. ఎస్ సార్ నో అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా స్టార్టింగ్ నుంచి. అంతే, పోయేదే లేదు ఈరోజు మీరు. ఓకేనా? సో 30 ఏళ్ళు పనిచేస్తారు ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఇంటూ 30 నెలలు ఈజ్ ఈక్వల్ టు 30 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1,08 lakhs అవుతుంది. నిజమా కాదా? ఎస్ సార్ నో? దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకుందాం. డ్రీమ్ వద్దు, మీరు డ్రీమర్స్ కాదు, మీకు డ్రీమ్ లేదు అనుకుందాం. పుట్టిన పాపానికి ఒక ఇల్లు అయితే ఉండాలా ఉండద్దా? ఉండాలా? ఒకవేళ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 1 crore. హలో, యావరేజ్గా 1 crore. అందరు అగ్రియా? అందరు అగ్రియా? చలో 1 crore హోమ్, 1 crore. ఒక కారు ఉండాలి, దానికి పెట్రోల్, ఈఎంఐ, సర్వీసింగ్ అన్ని లెక్క పెడదాం. వచ్చిన కాంచి పోయేంత వరకు ఒకటే కారు ఉంది. ఎన్ని పైసలు అయిపోయి? 20 లక్షలు. హలో, 20 లక్షలు. కార్ సర్వీసింగ్, పెట్రోల్, కమర్ వై ఇప్పటి వరకు మన ఎర్టిగల్ ఎంత పెట్రోల్ పోసినాం? అవే లక్షలు అయిపోయింది. నువ్వు 20 లక్షల కన్నా ఉన్నావు ఇంకా, అవునా కదా? డొక్కులు ఒక్కుదైనా 50 లక్షలు అవుతుంది. ఎస్ఆర్ నో? ఈఎంఐలు, పెట్రోల్, సర్వీసింగ్ అంతా లెక్కలు వేస్తే 50 లక్షలు కార్. 50 లక్షలు కారు. తర్వాత మనిషి అన్నాక కొంచెం అంత కళా పోషణ ఉండాలి, కొన్ని పైసలు కూడా దాచిపెట్టుకోవాలి. ఎస్ఆర్ నో? ఇంత బంగారమో లేకపోతే ఇంత ల్యాండో ఏదో, అవునా? అవునా? ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండొచ్చు? ఎక్కువద్దు పైసా, మనకి ఎక్కువద్దు. అదే 50 లక్షలు రాసుకుందాం. ఓకే, ఎందుకు మనం గరీబోలం, పైసలు ఉన్నోళ్ళం కాదు అప్పుడు. సో చూడు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక 50 లక్షలు దాచిపెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్. తర్వాత పుట్టిన కాంచి పోయేంత వరకు ఖర్చులు అవుతాయా? ఎస్ఆర్ నో? మరి అవి కూడా రాయాలిగా. ఎంత రాసాం? ఏముంది లేదు సార్, ఇంకా గదే రాయి అంటారా? ఇక అన్నీ అదే రాసినావు, ఇది కూడా గదే రాయాలి, అంతే కదా? అవే రాసాం. చూడండి, ఎక్స్పెండిచర్ ఖర్చులు 50 lakhs. ఎంత అవుతుంది? హలో, 2.5 కోటి రూపాయలు, కోటిన్నర. ఎంత? 2.5 crores. ఎస్ఆర్ నో? ఇది డ్రీమా వితౌట్ డ్రీమా? డ్రీమ్ కాదు ఇది. పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండే ఒక చిన్న ఆలోచన, అవునా? ఇప్పుడు 30 సంవత్సరాల జాబు, నువ్వు 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు అవుతుంది, అవునా? 60 ఏళ్ళు అంటే నీ కంప్లీట్ లైఫ్ కదా, అవునా? ఇంకా 60 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాం మనము? 60 ఏళ్ళు లైఫ్. 60 ఏళ్ళు కష్టపడితే నువ్వు ఎంత సంపాదించినావు? ఎస్ఆర్ నో? ఎంత సంపాదించినాం? 2.5 కోట్లు మైనస్ 1,08 లక్షలు. ఎంత అవుతుంది? ఆగండి. ఏం శ్రీనివాస్ గారు, మీకేమైనా ఉందా? 1,08 లక్షలు రాసిన 30 ఏళ్ళకి, మరి ఇంక్రిమెంట్ ఎవరు రాస్తారా? అది కూడా ఒకటి ఉంది. ఎస్ఆర్ నో? ఎంత కలుపుదాం ఇంక్రిమెంట్? సరే పోయి ఎంత కలుపుదాం? మొత్తం మనోళ్ళు 50 లక్షల నుంచి దీంట్లో పోనీ ఇంక్రిమెంట్ కింద ఓ 50 లక్షలు యాడ్ చేసినాం. అయినా ఎన్ని అవుతున్నాయి? 1,58 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, 1,58 లక్షలు మైనస్ 2 కోట్లు ఎంత? చెప్పురి నాకు ఎక్కడ రావు. ఎంత? అడ్డదిడ్డంగా లెక్కలేసిన 1 కోటి రూపాయలు ఇంకా కావాలి సార్? ఎస్ సార్ నో? మరి ఈ కోటికి ఎక్కడ పోదాం? అప్పుడు మనం అడగాలి, సార్ ఏమైనా అప్లికేషన్ ఉంటే చూడు రా వచ్చడానికి అయితే కానీ. ఎస్ సార్ నో? నీవు చేసే పని వల్ల నీ పనులే ఫుల్ఫిల్ అవుతలేవు, నీ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ? ఎస్ ఆర్ నో? మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలిడా, మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి. మన జీవితాంత కష్టపడితే మనకు వచ్చేది 1,50,000, 1,60,000 లక్షలు. 1,60,000 లక్షల కోసం మనము కన్న ఏడు పెడుతున్నాం, కన్న బాధలు పడుతున్నాం, కన్న కష్టాలు పడుతున్నాం, కన్న మొద్దులలో ఆడుతున్నాం. వేసారునో? పోనీ అవి సరిపోతున్నాయా? ఒక మాట అడుగుతాం మిమ్మల్ని, ఈ 1,50,000 లక్షలు మిగులుతాయా ఖర్చు అయ్యేటివా? మరి మీ దగ్గర ఏముంది? ఇంకా ఏముంది? మరి ఇల్లేటివా?
ఇల్లు ఎటువాయే, కార్ ఎటువాయే, ఇన్వెస్ట్మెంట్ ఎటువాయే, మన జీవితం ఎటువాయే. ఇంతకు ఆన్నో ఎన్నో డక్కా కొట్టి పోయి యశోద హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ కాడ పోయి ఆగుతారు. తీసుకుపోయి లోపల పడేసినాక ఆయన బయటకు వచ్చి కళ్ళద్దాలు తీసి దగ్గర ఉన్నాయా మనడు పోనీకా 10 లక్షలు కావాలంటారు. ఇక చూడు రామచంద్ర ఉరుకులు పరుగులు ఫోన్లు వేయండి, మళ్ళీ 10 లక్షలు అప్పు. ఎసారనో మరి మన లైఫ్ ఏది, మన సక్సెస్ ఏది, మన జీవితం ఏది, మన ఆనందం ఏది? చూడండి మిత్రులారా, వెస్టీజ్ అనే ఆపర్చునిటీ మీ జీవితంలోకి వచ్చింది. మీ జీతం 30,000, కానీ మీరు పార్ట్ టైంగా వెస్టీజ్ని స్టార్ట్ చేశారు. చూడండి, ఏ వెస్టీజ్లో 2 ఇయర్స్ పనిచేసిన ఒక వ్యక్తి క్రౌన్ అవుతాడు. నిజమా కాదా? క్రౌన్ అవుతా యావరేజ్ ఇన్కమ్ ఎంత? 1,00,000 రూపాయలు. అవునా? 1,00,000 రూపాయలు యావరేజ్ ఇన్కమ్ క్రౌన్ అయితే. నీ జాబ్ నువ్వు చేస్తున్నావు, పార్ట్ టైంగా దొరికిన పార్ట్ టైంగా కొంచెం టైం తీసుకొని వెస్టీజ్ని స్టార్ట్ చేశావు. 2 సంవత్సరాల్లో క్రౌన్ కంప్లీట్ చేసావు, 1 lakh ఇన్కమ్ సంపాదించావు. 1 lakh ఇన్కమ్ వచ్చింది అంటే మరి నీ సంవత్సరానికి ఎన్ని పైసలు? 1,00,000 ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు. అవునా? 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు? యాక్టివ్ ఓపెన్ చేసి 30 ఏళ్ళే అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళే కదా. లెక్క మరొకటి రాస్తున్నాం. 30 ఏళ్ళు రాసిన అంటే ఎన్ని పైసలు అవుతున్నాయి? 3,60,00,000 అవుతుంది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? ఒక మాట సార్, మరి జాబ్కి 50 లక్షల ఇంక్రిమెంట్ పెంచినవే, మరి బిజినెస్లో కూడా పైసలు వస్తున్నాయి కదా. సార్ నో, ఇప్పుడు 2020లో స్టార్ట్ చేసిన నేను, మరి ఇప్పటివరకు నా ఇన్కమ్ పెరిగింది, మరి దీన్ని కూడా పెంచాలి కదా. చూడండి, 2019లో వచ్చిన ఏం చేయలేదు, 0 పైసలు. 2020లో నా ఇన్కమ్ 30,000. 2021లో నా ఇన్కమ్ మళ్ళీ అంతే, ఎంతో 500 800 ఉండే. 2022లో నా ఇన్కమ్ 3 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2023లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 10 లక్షలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? మొత్తం కలిపితే 5 సంవత్సరాలు. నీకు ఎంత ఉంది బ్యాలెన్స్? ఈ 20 సంవత్సరాల్లో నెలకు నా ఇన్కమ్ ఎంత ఉండాలి? లెక్క ప్రకారం లెక్క చూద్దాం. లెక్క కట్టే ఉందా మీ దగ్గర? నేను చెప్తా, మర్చిపోకుండా చెప్తా, 1 కోటి రూపాయలు మినిమం ఉంటుంది నెలకు నా ఇన్కమ్. చేతులు కూడా దగ్గరకు వస్తారు చాలా మందికి. ధైర్యం కావాలి, ఆలోచించాలంటే. ఎసార్ నో. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తున్నా, మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్లో మీ ఇన్కమ్తో మీ ఖర్చులు వెళ్ళిపోయినాయి, ఓకే క్లియర్. కానీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం తీసుకున్న బిజినెస్లో మీకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు మీకు పార్ట్ టైంగా వస్తే ఆ వాటితో మీ లైఫ్ సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? ఇంతకంటే ఎక్కువ విడమర్చి ఎవరు చెప్తారు? ఎసార్ నో. అర్థమైందా మీ అందరికీ? మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలి, కానీ గుట్టలలో రాళ్ళలో తీసుకుపోయి బోర్లు వేస్తున్నాం. నీళ్ళు ఎక్కడున్నాయి? సారవంతమైన నేల ఎక్కడుంది? వెస్టీజ్లో ఉంది. ఇది మేము నెత్తి కొట్టుకొని చెప్తున్నాం 5 సంవత్సరాలు. చిక్క కూడా కొంతమందికి అర్థం కాదు, అందరికి అర్థం కాదు. అందరికి అర్థం కావాలని కూడా మనం ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే అందరికి అర్థమైతే కార్లు ఎవరు నడపాలి? ఇలా సలీం సార్కి అర్థమైంది, 13-14 లక్షలు ఇన్కమ్ తీసుకుంటాడు. టీ శ్రీనివాస్ సార్కి అర్థమైంది, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు, కానీ 13-14 లక్షలు ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు. అట్లానే అందరు క్యాబ్ డ్రైవర్లకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక ఏమంటారు, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, ఆయనకు అర్థమైంది. మరి అందరికి అర్థమవుతుందా? మరి అందరికి అర్థమైతే సార్ ఎవరు చెప్పాలి? మరి సార్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు అర్థమైంది. మరి ఇంజనీర్లు అందరికి అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే మరి ఇల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు నా లాంటి అవరగాడు నేను మన ఇంత ముందుకు, మరి అందరికి నాకు అర్థమైతే రోడ్ల మీద ఎవరు తిరగాలి? ఎస్ఆర్ నో. అందరికి అర్థం కాదు. అర్థం అవ్వాలంటే నీకు పెట్టి పుట్టాలి, రాసి పెట్టి ఉండాలి, నీ కర్మ పోవాలంటే లేకపోతే అర్థం కాదు. అవునా కాదా? నీ క్లాస్ చెప్తున్నాయి, నీకు ఇది అర్థం కాలేదని చెప్పి. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదనుకున్నాను. సో ఇది జీవితం. ఈ జీవితంలో రేపు గ్రూప్ లేదు, నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం.
నిన్నని మరిచి నేటిని తలిచి